నైట్ మీ అందరికి ఎలా ఉండండి, బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 6 అవుతూ ఉంది. నాని ఎక్కడితో ఫుల్ పెద్ద కండవ కట్టి చెవులకి చలికి అక్కడికి వెళ్ళొస్తున్నారు మీరు అనుకోవచ్చు. నేనేమో రాత్రి 9:30కి ఆ మధ్యలో వచ్చానమాట. ఎక్కడి నుండి తెలుసా, మనం వెనుకొండ పని చేస్తున్నాం కదా, ఇంకా వెనుకొండ వచ్చి ఇంకా వచ్చాను పిల్లల్ని చూడడానికి, రాజ్కుమార్ చూడడానికి. అలానే సండే అని చెప్పేసి మందిరానికి వెళ్దామని, ఇలాంటి పనులన్నీ చూసుకుందామని చెప్పేసి వచ్చానండి. అక్కడేమో మా తమ్ముడు చూసుకుంటా ఉన్నాడు మనుషుల్ని. అలానే ఇంకా భోజన ఏర్పాట్లేమో మా బాబాయ్ మా చిన్నమ్మలు ఉన్నారు కదా, వాళ్ళందరూ చూసుకుంటా ఉన్నారు. ఇంకా ఈ సండే కాబట్టి పిల్లలతో నా భార్యతో సరదాగా గడిపి మళ్ళీ సాయంత్రానికి నేను వినకుండా రిటర్న్ అయిపోతాను. మరి సండే స్పెషల్ ఏదో కూడా ఉండాలి కదా, అందుకని చెప్పేసి మటన్ తీసుకొచ్చాను. మటను, గోంగూర కట్టలు, తర్వాత చుక్కూర, తర్వాత వచ్చేసి కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాను. రాజకుమార్ ఫోన్ చేసి మళ్ళీ బావా రాకొచ్చావు కదా, జాతర రాకొచ్చావు కదా, పలావ్ చేసి పెడతాను. పలావో లేదా బగారా రైసో లేదా కొబ్బరి అన్నమో, ఈ మూడిట్లో మనకి ఇష్టం వచ్చింది చేసి రాజకుమారి ప్రేమగా చేసి పెడతాను. ఫోన్ చేసేసి మందిరానికి వెళ్ళి సాయంత్రానికి నువ్వు రిటర్న్ అవుతుంది అని చెప్పేసి రాజకుమార్ అంది. ఆ పని చేయాలి, సరేనా? మా ఊర్లో కారిమంచులో కొత్తగా రోడ్డు పోతున్నారు. ఉప్పు బాగా వేస్తుంది అబ్బా, ఇడిపోనిరా రే 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 సరే. ఏడు కూడా ఆపేశారు, తిప్పు క్రాస్కి వెళ్దాం. ఇంకా అలానే మా నాన్నలకు కూడా తీసుకున్నానండి. ఇంకా మా నాన్న వాళ్ళకి మొత్తం 3 కుప్పలు తీసుకున్నాను మాంసం, అంటే 3 కేజీలు. కొత్తగా రోడ్డు పోస్తున్నారు అనమాట. ఎన్నిసార్లు తార్ రోడ్డు పోసినా పాడైపోతుందని చెప్పేసి ఒకసారి ఇంకా సిమెంట్ రోడ్డు పోతున్నారు. అదైతే ఇంకెన్నాళ్ళైనా బాగుంటుంది. పల్లెటూరులో ఎక్కువ మాకెళ్ళి మాగాడు ఎక్కువ కదా, హీల్స్ మీద బండ్లు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ట్రాక్టర్లో. అలాంటప్పుడు రోడ్డు పాడైపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి అదే సిమెంట్ రోడ్ ఉందనుకోండి ఎన్నాళ్ళైనా ఉంటుంది. అందుకని ఇంకా మార్నింగ్ ఎట్లుంటుంది చూడండి. నానా మా అమ్మ ఉదయాన్నే లేచి కల్లేపు జల్లేసుకొని అన్ని పనులు చేసుకుంది. ఒక విషయం తెలుసా, నేను వస్తున్నాను సంగతి అసలు మా అమ్మలకి రాత్రి నేను చెప్పలేదు. సడన్ సర్ప్రైజ్ చేశా. అమ్మ మాంసం తెచ్చుకోగానే నేను తీసుకొస్తాను అని చెప్పా. తీసుకురా లోనికి మొత్తం. గేడు నుంచి అయ్యి మా అమ్మకు గోంగూర కట్ట ఒకటి. అమ్మా ఈ ఆకుకూరలు అమ్ముడు వచ్చిండి, తీసుకో. ఏం కావాలి? ఆకుకూరలు, చుక్కూరలు ఇది తీసుకుని పోని వెళ్తున్నా. రాజీ కూడా ఇచ్చిరా అవుతా, ఆపిల్ కూడా కూర చేయాలా? అరే రాజేశ్వరి ఇట్రా, కిందకి రావా? గోంగూర సరిపోద్దా? మొక్కజొన్న ఏం అది తీసి ఆ దీర లాగా వచ్చింది కట్ట. ఇది కూడా ఒకటి
మన ఇది ఒకటి ఉందిగా సరిపోయింది. సరిపోతాయి ఇంకా పెట్టే మొత్తం ఆయన కట్టు ఓడదీసి. రే అన్ని ఇచ్చా కానీ మాసం వేయలేదు అందరా. దయ్యము లేదని ప్రేమకు సాని దీంట్లో పైది కవర్ తీసుకోండి తీసి ఎడగలినా మొక్కజొన్న నీళ్ళు వేస్తున్నారు ఏంది. హే సాస్ గారు రాలే ఇటుకి. ఉదయాన్న చక్కని పాటలను పడతాయండి. అది కూడా ఆదివారం స్పెషల్గా దేవుని పాటలు అయితే భలేన పడతాయి. ప్రేమ 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 రా త్వరగా ఆ పిల్ల మళ్ళీ కొబ్బరి అల్లం చున్నుపాయలు ఇవన్నీ తీసుకురామంది. కూర బాగుండు మసాలా నేను అయినా కొత్త. మా మామ పొద్దున్నే లేచి ఇంట్లో పనులు మొత్తం చేసుకుంటున్నాడు. బరగోడ్లు కడిగేసి అలానే ఇంటి ముందు శుభ్రంగా కడిగేసుకుంటున్నాడు. సుహాసిని ఏంటిది దా కాళ్ళు కడుక్కోవాలి. అయ్యో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కాళ్ళు కడుక్కోవాలి. ఇటుపోయి వచ్చిన ఇటు పెడదా. రాజే ఏం చేస్తున్నావు? ఇంకా కోసుకోలేదా? పిల్లలు టిఫిన్ తీసుకొచ్చా కానీ ఆ సరుకులు కూడా తీసుకొచ్చాను. బిర్యానీ రైస్ అంటే అవి కూడా తీసుకొచ్చాను. ఉన్నాంటారా నేను తీసి పెడతాను. ప్లేట్లు వేసి పెడతాను. ఇయ్యా ఈ బాయను బిర్యానీ రైస్లు అట్టు ఉన్నాయి. అటు అట్టు అట్టు తింది నట్టు అట్టు అన్నీ నీకే సరేనా? రాజీ 2 గంటలు పెట్టి వంటలు చేస్తానే ఉండ అయినా లేదు ఎందుకే. మటన్ బిర్యానీ అయింది, మటన్ కర్రీ అయింది, మటన్ కర్రీ విన్నాయినా తర్వాత చేసి రాజ్కుమార్ స్పెషల్గా మళ్ళీ అదేంటిది నేరేడు ఫ్రై కూడా అయిపోయింది. నేరేడు ఫ్రై అంతా రాజ్కుమార్ కోసం తీసుకొచ్చిందండి. ఇంకా ఈ అమ్మాయితో ఉన్న గంటలోనే 4 కర్రీలు చేసేసి తీసేసింది అనమాట. ఫుల్ ఆకలి అవుతా ఉంది. ఇంకా త్వరగా భోజనం చేసేసి ప్రార్థనకి అయితే వెళ్ళాలి. ఇంకా అమ్మాయిలు కూడా భోజనం తీసుకెళ్తాను. అంటే బిర్యానీ క్యారేజ్ పెట్టు కూర అన్నది. ఇంకా మా నాన్న కూడా వస్తా పొద్దున మీకు చూపించా కదా వీడియోలో. మా నాన్న కూడా తెచ్చానులే మటన్. ఎంతవరకు వచ్చింది? మటన్ గోంగూర కర్రీయా? 2 నిమిషాలు అయితే నీకు విడిగా కర్రీ తీసాను. ఓకే ఓకేనండి. చూసారా ఎంత చక్కగా ఉందో బిర్యానీ మాత్రం సూపర్గా ఉంది. ఇంకా చాలా బాగా కుదిరింది అసలుకి. ఇంకా ఎంతైనా మా అత్తగారు ట్రైనింగ్లు అండి. సరిపోయినాయి పర్ఫెక్ట్ లెవెల్. రైస్ మాత్రం బాగా పొలుపులాడుతూ చాలా బాగుంది. సరిపోయి చాలు రాజు నాకు ముక్కలా అమ్మా. మటన్ బిర్యానీ కేక సూపరు. ఓకేనండి. ఇంకా మటన్ బిర్యానీ అలానే ఇంకా మటన్ కర్రీ అయితే రాజ్కుమార్ రెడీ చేసింది. భోజనం కూడా వడ్డిచ్చేసింది. ఇంకా సుహాసిని చక్కగా స్నానం చేసి అలానే సాసుబాబు కూడా ఇంకా తల స్నానం చేశారు. ఇద్దరు పిల్లలకి అయితే ఇంకా కొత్త బట్టలు అయితే వేసాను. ఇంకేం కానీ ఇంకా పిల్లలిద్దరు భోజనం చేస్తా ఉన్నారు అనమాట. ఇదిగో సుహాసిని రైస్ తింటా. అయ్యో
అది పెట్టు. నెమ్మదిగా తిను.